ఇక డీటెయిల్స్ చూస్తే మావిగన్ పేరు వినగానే కూటమి ప్రభుత్వం వణికిపోతుందని, ఐటీ విభాగాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అమరావతి పేరుతో సాగుతున్న దోపిడీని అడ్డుకుని తీరుతామని, దమ్ముంటే తమను ఆపాలని పేర్ని నాని సవాల్ విసిరారు. తాము మళ్లీ అమరావతికి వెళ్తామని, అమరావతి వేదికగా కూటమి వైఫల్యాలను ఎండగడతామని పేర్ని నాని హెచ్చరించారు. రైతుల దగ్గరికి వెళ్తాం, నువ్వు ఆపగలవా? నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. లోకేష్ గారు, రైతుల కష్టాలు చుట్టాక ఆపగలవా నువ్వు? చూస్తాం ఖచ్చితంగా. మళ్ళీ తొందరలోనే మేము వెళ్తాం, ఎస్పీ గారిని ప్రొటెక్షన్ ఆడుతాం. ఆయన చేతులెత్తేసి చేత కాదని మీకు వంత పాడితే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా రైతుల కష్టాలని బాధల్ని చూడటానికి అమరావతి వెళ్తాం. ఎవడో తగ్గేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. మళ్ళీ వింటాం, వెళ్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూస్తుంటే అపరిచితుడిని తలపిస్తుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎన్నికలకి ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరొకలా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత శాఖల పనితీరును గాలి కుదిలేసి కేవలం వైఎస్ జగన్ ను తిట్టడమే లక్ష్యంగా పవన్, కూటమి మంత్రులు పరిగెత్తుకుంటూ వస్తున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎంత నిజంగా ఆయన అపరిచితుల్లోనేమో అది డిజార్డర్, అది సైకలాజికల్ డిజార్డర్. కానీ ఇతను మోటివేటెడ్ డిజార్డర్. ఇది మోటివేటెడ్ డిజార్డర్, ఇది మల్టీ స్ప్లిట్ మోటివేటెడ్. ఇది తనకు తను కావాలని తెచ్చుకుంటాడు. వైఎస్ఆర్సీపీ నేత రావణ్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగాన్ని సొంత పగ తీర్చుకోవడానికి వాడుకుంటున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అక్రమ అరెస్టులకి పాల్పడుతున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని పేర్ని నాని తీవ్రంగా హెచ్చరించారు. వాడుకోవటం తప్పితే కులాలను రెచ్చగొట్టడం. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు? ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఎడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్లో మూరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందరు ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకి వెళ్తారు రౌడీ షీటర్లు. మీరు కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా, చెక్కబల్ల మీద రావణం చిద్విలాసంగా నవ్వుతో కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకి వెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నా. అంటే